أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. నేడు ముస్లిం మౌద్ రజల్లావు తాలా అన్హు భవిష్యవాణి కొన్ని కోణాలను తెలుపుతాను. ఈ భవిష్యవాణి పూర్తి అయినందున ప్రతి సంవత్సరం జల్సాలు కూడా నిర్వహించబడుతాయనే విషయం ప్రతి అహ్మదీకి తెలుసు. ఈ భవిష్యవాణి 1886 ఫిబ్రవరి 20వ తేదీ నాటిది. ఇందులో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంకు విభిన్న లక్షణాలతో కూడిన కుమారుని జనన వార్త అందించబడెను. కాని ఈ విషయం వివరించక ముందు నేను పిల్లలు కొందరు నవయువకులకు కూడా కలిగే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వదలచితిని. మనం జన్మదినం జరుపుకోనప్పుడు హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు జన్మదినం ఎందుకు నిర్వహిస్తారని వారు ప్రశ్నిస్తారు. దీని గురించి స్పష్టం చేస్తున్నదేమనగా మిర్జా బషీరుద్దీన్ మెహమూద్ అహ్మద్ జన్మదినం నిర్వహించబడదు. భవిష్యవాణి పూర్తి అయినందుకు సభలు నిర్వహించబడుతాయి. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సానీ రజల్లాహు తాలా అన్హు జన్మదినం 1889 జనవరి 12వ తేదీ. ముస్లిం మౌద్ భవిష్యవాణి ఏమిటో తల్లిదండ్రులు పిల్లలకు చదివి వినిపించవలెను. ఇదొక అద్భుతమైన భవిష్యవాణి. గత గ్రంథముల ఆధారంగా గత ప్రవక్తలు కూడా వార్తనందించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి ప్రకారం దీనిని ప్రకటించాలని అల్లాహ్ తఆలా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంను ఆదేశించను. ఇదొక సుదీర్ఘ భవిష్యవాణి. ఈ భవిష్యవాణిలో ఆయా బాలుని విశిష్టతలు ప్రస్తావించబడెను. వాటిలోని ఒకట్రెండిటిని నేను నేడు ప్రస్తావింతును. అల్లాహ్ తఆలా ఇట్లనెను: అతడు చాలా మేధావి, వివేకవంతుడగును. అతడు బాహ్యాంతర జ్ఞానములతో పూరించబడును. అతడు ఖైదీల విడుదలకు కారకుడగును. ఆ సుదీర్ఘ భవిష్యవాణిలోని కొన్ని విషయములివి. ప్రస్తావించబడిన వ్యవధిలోనే ఆ బాలుడు జన్మించినట్లు, అనంతరం భవిష్యవాణి మేరకు మొత్తం 50 లేదా 52 భాగాలు అతనిలో పూర్తి అయినట్లు మనం చూశాము. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఖిలాఫత్ హయాములోని ప్రతిరోజు ఈ భవిష్యవాణి గురించి ఆసియాలోని సుపరిచిత నీతి నిజాయితీ పరులైన జమాతేతర వ్యక్తుల సాక్ష్యములను నేనిప్పుడు ప్రవేశపెట్టెదను. ఒక పరిశోధకుడు, నిజాయితీపరుడు, పాత్రికేయుడు, చరిత్రకారుడు మౌలానా గులాం రసూల్ మెహర్ గారు షేక్ అబ్దుల్ మాజిద్ గారికిట్లు తెలిపిరి: మీ ఏదేని పుస్తకములో ఈ గొప్ప వ్యక్తి ఘన కార్యముల పూర్తి వివరాలు లేవు. మేము వారిని చాలా దగ్గర నుండి చూశాం. అనేక సార్లు వారితో భేటీ అయినాం. ముస్లిం సమాజం కొరకు వారి ఉనికి త్యాగాల నిధి. నేను వారి వ్యక్తిత్వంలో వర్గపోరు లేదా అసూయను నామమాత్రానికి కూడా చూడలేదు. వారెంతో గొప్ప మేధావి. విచారము: ముస్లిములు మిర్జా గారిని సరిగ్గా గౌరవించలేదు. తీవ్ర వ్యతిరేక తుఫానులు ఎదురైనను నిరాశ అలసత్వానికి గురైనట్లు మిర్జా గారిని నేనెన్నడూ చూడలేదు. లాలా భీమ్సేన్ సుపుత్రులు
గౌరవనీయులైన లాలా కంవర్ సేన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి కశ్మీర్ గారు హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు ఉపన్యాసం ప్రపంచ భాషలలో అరబ్బీ భాష స్థాయి గురించి తమ అభిప్రాయం తెలుపుతూ తమ ప్రసంగంలో ఇట్లనిరి: ఇవ్వబడిన లెక్చర్ చాలా గొప్ప జ్ఞానం తత్వంతో కూడినదై ఉండెను. సుదీర్ఘ కాలం వరకు ఈ లెక్చర్ ప్రభావం నా హృదయంలో నుండునని నేను ఆశిస్తున్నాను. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు ప్రాపంచిక విద్యాపరంగా ప్రైమరీలో కూడా ఉత్తీర్ణులు కాలేదు. అల్లాహ్ తాలా వాగ్దానం చేసిన విధంగా ఆయా విద్య అల్లాహ్ తాలా వారికి ప్రసాదించెను. ఫలితంగా ఇతరులు కూడా వారిని పొగడకుండా ఉండలేకపోయారు. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు ఖలీఫా అయిన కొన్ని రోజుల తర్వాత ఒక అమెరికన్ పాద్రీ కాదియాన్కు వచ్చి కొన్ని ముఖ్యమైన ధార్మిక ప్రశ్నలను ప్రవేశపెట్టుతూ నేటి వరకు ముస్లింల పెద్ద పెద్ద విద్యావేత్త పండితుడు ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. కనుక ఈ ప్రశ్నలకు మీ ఖలీఫా గారితో సమాధానం పొందుటకు నేను ప్రత్యేకంగా వచ్చానని వేడుకొనెను. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు ఎంతో ప్రశాంతతతో ఆయా ప్రశ్నలన్నిటినీ విని చాలా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగా ఆ పాద్రీ ఇట్లనెను: నేను నేటి వరకు ఇటువంటి వివేకంతో కూడిన నిదర్శనపరమైన ఉపన్యాసమును ఏ ఒక్క ముస్లిం వ్యక్తి నోట వినలేదు. మీ ఖలీఫా చాలా పెద్ద విద్యావేత్తగా ప్రపంచ మతాలపై వారికి గట్టి పట్టు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా చెప్పిన తర్వాత అతడెంతో మర్యాదతో హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు హస్తంను ముద్దాడి తిరిగి వెళ్ళిపోయెను. సియాసత్ పత్రిక ఇట్లు వ్రాసెను: ధార్మిక విభేదాల విషయమును పక్కకు పెట్టినచో గౌరవనీయులైన బషీరుద్దీన్ మహ్మూద్ అహ్మద్ గారు రజల్లాహు తాలా అన్హు రచనల రూపంలో చేసిన పని చాలా ఎక్కువగా ప్రయోజనకరంగా అన్ని రకాలుగా ప్రశంసించదగ్గది. మౌలానా ముహమ్మద్ అలీ జోహర్ గారు రౌండ్ టేబుల్ సమావేశం లండన్ గురించి తమ పత్రిక హమ్దర్ద్లో ఇట్లు వ్రాసిరి: మిర్జా బషీరుద్దీన్ మహ్మూద్ అహ్మద్ మరియు వారి క్రమశిక్షణతో కూడిన జమాఅతు గురించి ఇచట నేను ప్రస్తావించనిచో కృతజ్ఞత అగును. వారు తమ పూర్తి శ్రద్ధలను విశ్వాసాలు విభేదాలకతీతంగా ముస్లింలందరి ప్రగతి కొరకు సమర్పించిరి. వీరిప్పుడు ఒకవైపు ముస్లింల రాజకీయాలలో ఆసక్తి చూపుతుండగా మరోవైపు ముస్లింలను ఏకం చేయుటకు ప్రచారం వ్యాపారంలో కూడా ఎంతో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమశిక్షణతో కూడిన జమాఅత్ కార్యాచరణ ముస్లిముల పెద్ద సమూహం కొరకు సాధారణంగా వేదికలెక్కి కూర్చొని గొప్ప గొప్ప ప్రకటనలు చేసే నాయకులకు, కానీ అంతర్గతంగా వీరు చాలా నిస్సారమైన ప్రకటనలు చేయు పెద్ద పెద్ద వ్యక్తులకు ప్రత్యేకంగా ఆదర్శంగా రుజువయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. డాక్టర్ అల్లామా ఇక్బాల్ గురించి ఈ విషయాలు కూడా రికార్డులో భద్రపరచబడినవి. 1927 మార్చి 24వ తేదీన లాహోర్లో ఒక సమావేశం జరిగింది. దీనికి అల్లామా ఇక్బాల్ అధ్యక్షత వహించిరి. హజరత్ ముస్లిం మఊద్ రజల్లాహు తాలా అన్హు అక్కడ ప్రసంగించారు. దాని తర్వాత అల్లామా గారిట్లనిరి: ఇటువంటి ఉపన్యాసం చాలా కాలం తర్వాత వినే అవకాశం లభించినది. ప్రత్యేకంగా పవిత్ర ఖుర్ఆన్ సూక్తులను మిర్జా గారు రజల్లాహు తాలా అన్హు ఎంతో అద్భుతంగా విశ్లేషించారు. ఈ ఉపన్యాసంతో నాకు కలిగిన ఆనందం దూరము కాకూడదనే ఉద్దేశంతో నేను నా ప్రసంగంను పొడిగించదలుచుకోలేదు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు 1919వ సంవత్సరంలో లాహోర్లో ఇస్లాంలో విభేదాల ఆరంభం అనే అంశం మీద ఒక అద్భుతమైన లెక్చర్ ఇచ్చిరి. సయ్యద్ అబ్దుల్ ఖాదిర్ గారు ప్రిన్సిపల్ ఇస్లామియా కాలేజ్ లాహోర్ తమ అధ్యక్ష ప్రసంగంలో ఇట్లు తెలిపిరి: ఈ ఉపన్యాసం చాలా విజ్ఞానవంతమైనది. నాకు కూడా ఇస్లామీయ చరిత్ర గురించి కొంత అవగాహన గలదు. హజరత్ ఉస్మాన్ కాలములోని విభేదాల వాస్తవికతను ముస్లింలు
లేదా ముస్లిమేతరులు అయినను చాలా కొద్ది మంది చరిత్రకారులే అర్థం చేసుకొని ఈ వినాశనకర మొదటి అంతర్గత యుద్ధ కుట్ర కారణాలను తెలుసుకొనుటలో సఫలమైనారు. హజరత్ మిర్జా గారు అంతర్గత వర్గ పోరు కుట్రలను తెలుసుకోవడమే కాక ఖిలాఫత్ దర్బారులో చాలా కాలం వరకు అయోమయానికి గురి చేసిన సంఘటనలను వారెంతో స్పష్టంగా క్రమ పద్ధతిలో కూడా ప్రస్తావించారు. నిదర్శనములతో కూడిన ఇటువంటి వ్యాసం ఇస్లామీయ చరిత్ర పట్ల ఆసక్తిగల సభ్యులు ఇంతకు ముందెన్నడూ వినలేదని నా అభిప్రాయం. అఖ్బారుల్ ఇమ్రాన్ దమిష్క్ 1924 ఆగస్టు 10వ తేదీన దమిష్క్లో మెహదీ అనే శీర్షికతో ఇట్లు వ్రాసెను: లోతైన పరిశోధకులుగా, విద్యావేత్తగా అన్ని మతాలు, వాటి చరిత్ర, తత్వం గురించి అద్భుత అవగాహన గల, దైవ శాసన వివేకం, తత్వం తెలిసి ఉన్న వ్యక్తిగా వారిని మేము గుర్తించాం. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు పరమపదించినప్పుడు ప్రముఖ పాత్రికేయులు, రాజకీయవేత్త మియా మొహమ్మద్ షఫీ గారు ఇట్లు వ్రాసిరి: మిర్జా మహమూద్ అహ్మద్ రజల్లాహు తాలా అన్హు గారు ఖిలాఫతును అధిష్ఠించిన తర్వాత తమ జమాఅతును ఏ విధంగా పటిష్టపరిచినారో, ఏ విధంగా సదర్ అంజుమన్ అహ్మదియాను క్రియాశీలక గట్టి సంస్థగా మార్చినారో చూస్తే వారి అద్భుత కార్యనిర్వాహక శక్తి తెలుస్తుంది. వారి వద్ద ఏదేని విశ్వవిద్యాలయ పట్టా లేకుండెను, కాని వారు సొంతంగా పఠించి తమను తాము విద్యావేత్తగా అనిపించుకున్నారు. మిర్జా గారు చాలా గంభీర ఉపన్యాసకులు, అనుభవజ్ఞులైన రచయితగా పేరు పొందడమే కాక ప్రతి అవకాశాన్ని అనర్గళంగా వినియోగించుకునేవారు. తద్వారా జమాఅత్ ప్రగతికి మార్గాలు సుగమం అయ్యేవి. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు విభిన్న అంశాలలో జమాఅత్కు మరియు ముస్లింలకు సాధారణంగా మార్గదర్శనం చేశారు. వారి రజల్లాహు తాలా అన్హు పుస్తకాలు అనేక పెద్ద సంపుటిలలో ఉన్నాయి, ఖుత్బాలున్నాయి. పాత నోట్సులలో ముద్రించబడని నోట్సు లేదా ఖుత్బాలు మరియు ప్రసంగాలలో పవిత్ర ఖుర్ఆన్ విశ్లేషణలు లభిస్తున్నాయి. అవి కూడా ముద్రించబడును ఇన్షా అల్లా. అనేక పుస్తకాలు ఆంగ్లంలో కూడా ప్రచురితమైనవి. ఉర్దూ రానివారు ఈ విజ్ఞాన నిధిని ఉపయోగించుకొనుటకు ప్రయత్నించవలెను. ఈ విజ్ఞాన నిధితో మనందరం లబ్ధి పొందుటకు అల్లాహ్ తాలా మనందరిని అనుగ్రహించుగాక. హుజూరే అన్వరిట్లనిరి: ప్రస్తుతం పాకిస్తాన్లో జమాఅత్కు విరుద్ధంగా కార్యకలాపాలు మరల మొదలైనవి. ఎన్నికలలో ఓటమి పాలైన రాజకీయ నాయకులు, మౌల్వీలు లేదా తాము ఆశించిన విధంగా ఫలితాలు లభించని వ్యక్తులు పెద్ద సంఖ్యలో అశాంతిని వ్యాపింపజేయుటకు అహ్మదీయులపై దాడులు చేస్తున్నారు. కావున అహ్మదీయులు జాగ్రత్తగా ఉండడంతో పాటు దుఆలు, దానములపై అధిక దృష్టి సారించవలను. అహ్మదీయులను అల్లాహ్ తాలా రక్షించుగాక. యమన్ అహ్మదీయుల కొరకు కూడా చాలా దుఆలు చేయండి. వారి కొరకు కూడా అల్లాహ్ తాలా సులభములను కలిగించుగాక. పాలస్తీనీయుల కొరకు కూడా దుఆ చేయండి. అల్లాహ్ తాలా వారిని కూడా కరుణించుగాక. పెద్ద శక్తుల దౌర్జన్యాల నుండి వారికి మోక్షం కలిగించుగాక. చివరలో హుజూరే అన్వరిట్లనిరి: ఘానాలో జమాఅత్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి అయినందున అక్కడ శతాబ్ది వార్షిక జల్సా విజయవంతం అగుటకు దుఆలు చేయాలని పిలుపునిస్తూ ఇట్లనిరి: రేపు ఇక్కడి నుండి జల్సాను ఉద్దేశించి నేను ప్రత్యక్షంగా ప్రసంగింతును ఇన్షా అల్లా. అల్లాహ్ తాలా అన్ని విధాలా దీనిని విజయవంతం చేయుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina
من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون واذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر